దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ జనవరి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, తన హృదయంలోని మాట. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరు శ్రేష్టమైన వారు నాకు అని దేవుడు చెప్తున్నాడు. ఆ శ్రేష్టమైన వాడువు నీవు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం, పూర్తి వచనము, కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కనుక దేర్ఫోర్ అంటే ఇక్కడ ఏం చెప్పబడుతున్నవి మనం చూస్తే, ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి, శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాని వలన ఉంటే చాలు. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుకున్నారు. యేసుప్రభు వారిని బయల్జెబూలు అన్నారు. అయితే మీరు వారికి భయపడకూడదు. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి అని చెబుతూ, ఆత్మను చంపనేరక, నెవర్ టర్నింగ్ బ్యాక్. తెలుసు కదా, ఐ విల్ ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్. లోకమంతా నన్ను వెనక్కి లాగినా నేను ముందుకే వెళ్తాను. అంటే దేవుడు శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలని, నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే ప్రతి దానికి కూడా పరీక్ష ఉంటుంది. యోబు ఏమంటాడు? 23:10, శోధింపబడిన పిమ్మట నేను సువర్ణము వలె అబ్రహాముగా మార్చాక కూడా ఇంకా దేశాన్ని ఇచ్చేస్తుంటే ఎందుకు ఇస్తావంటే, ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చేయమంటాడు. పరీక్ష లేకుండా ఇది జరగదే. ఈ రోజున వాక్యం వింటున్న నీవు దేహాన్ని చంపేవారికి భయపడక, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయవానికి భయపడండి అని చెప్తూ, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి అయినా నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక, అంటే దేవుడు సర్వాధికారి అని, సర్వశక్తిమంతుడని, సర్వము ఆయనకి ఎరుగునని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ ఉంచుతామో, చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ కష్టము అనే దాన్ని ఇష్టంగా చేసుకుంటే, ఇష్టాన్ని చూసినప్పుడు కష్టమే వస్తుంది. ఎప్పుడూ కూడా నీవెవరిని ఇష్టపడతావో వారే నిన్ను కష్టపెడతారు. ఎవరైతే నిన్ను కష్టపెడుతున్నారనుకుంటారో అదే నీకు ఒకానొక దినమున ఆదరణకరముగా ఉంటుంది. మనుషులు ఏ రోజు నువ్వు చేసిన త్యాగాన్ని పట్టించుకోరు. మనుషులు ఏ రోజు నిన్ను అర్థం చేసుకోరు. మనుషులు ఏ రోజు నీ కోసము ఆలోచించే తీరిక వాళ్ళకి లేదు. వాళ్ళు కొట్టుకుపోయే ప్రవాహమై ఉన్నారు. ఈ రోజున ప్రవాహములో కాలము మళ్ళా వెళ్ళిపోతుంది. 2025 కొట్టుకుపోయేవానిగా ఉంటావా, నిలదొక్కునేవానిగా ఉంటావా? దేవుడు నిన్ను నన్ను అడిగే మాట, నీవు నాకు అతి శ్రేష్టమైన వాడు. అంటే శ్రేష్టమైన పేరు నేను మీకు చెప్పి ఉన్నాను. కొట్టివేయబడని నా మందిరములో, యెషయా 56:4. శ్రేష్టమైన గోధుమలు, కీర్తన 81:10 చెబుతూ, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను పోషిస్తాను అని చెప్పుతూ, మనము లూకా సువార్త 11వ అధ్యాయం 12వ వచనం,
అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును అని చెబుతూ, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ద బెస్ట్ గిఫ్ట్స్, మంచి ఈవులనియ్య ఎరిగి ఉంటుండగా మీ పరలోకమందున్న తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను ఇస్తాడే. మీకు శ్రేష్టమైనది ఇవ్వాలనే కదా దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ప్రభువునందు ప్రియులారా, అందుకనే కీర్తన 8 మనందరికీ తెలిసిన కీర్తనే. ఏమని చెప్తున్నాడు దేవుడు? నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆకాశములో మహిమను కనపరచువాడా, భూమి అందంతటా ఆయన నామం ప్రభావమైనది అని చెబుతూ, మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అయితే కొంచెం తక్కువనిగా చేసి మహిమా ప్రభావములతో కిరీటము ధరింపచేసి ఉన్నాడు. చేతి పనుల మీద అన్నింటి మీద అధికారం ఇచ్చి గొర్రెలను, ఎడ్లను, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నాం. అంటే ఆయన్ని ఎవరు ఎరుగుతారో, అసలు మనిషిని ఎందుకు చేశాడు? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము మనము చూసినప్పుడు, ఎప్పుడైతే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులని ఎందుకు చేశాడు? సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలడానికి. కనుక 28లో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోవాలా. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలాల. ఎప్పుడైతే ఈ తినవద్దు అన్న పండు తిన్నారో వైరము కలుగచేసేదను. ఈ వైరము ఎక్కడి వరకు వచ్చింది? ఎలక్కి ప్రాణము సంకటము, పిల్లికి చెలగాటం. పిల్లిని అంట మరి ఈ ఎలకని ముంగీసి తినేస్తుంది, గుర్రగొవ్వు తినేస్తుంది. పిల్లంటే వాటికి ప్రేమ. అంటే ప్రతి జీవికి ఇంకొక జీవికి వైరం పెట్టి ఉన్నాడు, ముంగిస్కి, పాముకి. అంటే ప్రభువునందు ప్రియులారా, ఈ వైరము అనే స్వభావము మనము ఆదాము పడిపోయిన స్థితిని బట్టి వచ్చాం. మన హృదయములో సహింపనలవి కాని మత్సరము, కుళ్ళు, అసూయ, కపటం, వీటికి దీనికి సంబంధం ఏంటి? అవును, నీవు ఈ లోక సంబంధమైన వాటిని ఏలడానికి రాలా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తగ్గించుకుని అతి శ్రేష్టమైన వాడు, పరిశుద్ధుడు, పాపమే లేనటువంటి వాడు, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల బాప్తిస్మమిచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందాడు. పిలాతు చేత తీర్పు తీర్చబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అంటే ఆయన ఓడిపోయి ఉన్నవాడినట్టుగా అయ్యాడు, కానీ శ్రేష్టమైన వాడిగా తండ్రి ఎదుట నిన్ను నన్ను నిర్దోషముగా నిలబెట్టాడు. అంటే మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న వాక్యము ఏమంటుంది? మీరు భయపడకుడి, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది. ఇవే వాక్యాలు లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. కాబట్టి చింత పట్టడం వల్ల దేని గురించి? మొదట రాజ్యమును, నీతిని వెతుకుడి. సొలొమోను సైతము తన సమస్త వైభవముతో ఆ గడ్డి పువ్వుని పోలిన వాడై కాలేకపోయాడంట. మరి దేవుడు
నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా. అంటే దేవుడు ఈరోజు నేను నడిచొచ్చాను. కఠినమైన శ్రమలు, నా వాక్యాలు ఫాలో అవుతున్న మీకు తెలుసు. ఎలా చెప్పానో కానుక గురించి దశమ ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అయిపోయింది. దేవుడు నాకు దేవుడని, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని, నా యొక్క కఠినమైన స్థితిలో ఆయన నాకు తోడుగా ఉన్నాడని, చెయ్యి పట్టుకుని లేవనెత్తువాడై ఉన్నాడని, ఎప్పుడో ఎక్కడో చేస్తాననే ఆ భావం నాకెందుకు? నాకు అవసరమైనప్పుడు నాతో ఉండి, నా సిలువలో నాతో తోడుగా ఉండి, నా కష్టంలో దేవుడిని, యేసుప్రభువాన్ని శిష్యులు వదిలిపెట్టి వెళ్ళేశారన్నది ఇంతకుముందు వాక్యం. నా సాక్ష్యము, నా సిలువలో నా యొద్ద ఉన్న వారిని నేను చూసినప్పుడు, మనుష్యుల చెడుతనమంతా నేను చూసిన ఆయన నాతో చెప్తుంది, నీవు అతి శ్రేష్టమైన వాడిగా అయితే నువ్వు వారిని ప్రేమించాలి. అంటే మనము కఠినమైన మార్గము గుండా వెళుతున్నప్పుడు, యోబు గ్రంథము 35:11, జంతువుల కంటేను మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని ఎవరు వెతుకుతారు? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పిల్లల్ని కన్నామా, పెళ్లిళ్ళు చేశామా, అవి చేశామా, ఇవి చేశామా. ఇదిగో కీర్తనలు 145:9, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన గాడ్ ఈజ్ గుడ్ టు ఎవ్రీవన్. అయితే ఎప్పుడైతే ఆయనకి మనము ప్రతి స్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఆయన నిత్య రాజ్యము, ఆయన పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడని, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడని, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచున్నవి. అంటే తగిన కాలమందు వారికి ఆహారం ఇస్తాడని. మరి ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరచుచున్న దేవుడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన రాశారండి కీర్తన 145:18, తనకు మొర్రపెట్టు వారికి, అనగా నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు కల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర. ఇప్పుడు 3 పాయింట్లు వచ్చినాయి కదా. మొదటిది తనకు మొర్రపెట్టు వారికి, రెండవది నిజముగా మొర్రపెట్టు వారికి, 3 అంటే నెరవేర్చే వారి మొర్ర. అంటే ఈ 3 మెట్లలో నేను దేవునితో నడిచాను, దేవునితో నా కష్టకాలమందు. మరి ఇంగ్లీష్లో ఏముందో వర్షన్ ఎందుకు చదవలేదంటే సింపుల్ వర్షన్. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంది. ఏంటంటే, డోంట్ బీ అఫ్రైడ్, యు ఆర్ more valuable, more precious to God, more than anything else. అందుకని యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఈ ఈక్వేషన్ ఉంటుందన్నమాట. ఎలాగ దేవునికి నువ్వు ప్రియమైన వాడిగా అయిపోతావు అని చెప్పి ముగిస్తే, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇలాగ సెలవిచ్చింది. ఏంటంట? నిన్ను నిర్మించినవాడు, సృజించినవాడు యాకోబు, నిర్మించబడినవాడు ఇశ్రాయేలు. ఏమనంట? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. బైబిల్ అంతా ఇప్పుడు చెప్పాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, ఓకే అని చెబుతూ, జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పల్లిప. జలములలో బడి నేను వెళ్ళినా, నేను వెళ్ళాను. ఎంత కఠినమైన మార్గం అంటే అన్నీ అయిపోతా ఉంటాయి. చేతకానోడు వెరిబాబులుడు అనుకుంటాడు. వాళ్ళకేం తెలుసు? నా తలంపులు నీ తలంపుల అంటే, నువ్వు హెచ్చించబడాలి అంటే, దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరాలి అంటే,
నీ ఒక మూలన కూర్చోవాలా. అప్పుడు మూల పురుషునిగా చేస్తాడు. నాకు ఏం తక్కువైందని అన్ని సమకూర్చిన దేవుడు, ఆయనలో ఉన్న సంతోషం, ఆయనలో ఉన్న ఆనందం, ఆయనలో ఉన్న ఆయనే పుట్టించాడు కదా. నీరు పోసినవాడు నారు పోసినవాడు ఆయనే అయినప్పుడు నిజంగా నమ్మగలవా? నీ బలాన్ని నమ్ముతున్నావు, నీ ధనాన్ని నమ్ముతున్నావు, నీ మీద నీకు నమ్మకం పెట్టుకుని ఆత్మవిశ్వాసం అంటున్నావు. నేను అనుకున్నాను కాదు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. యెహోవానగు నేను నీకు దేవుడు. ఆయన దేవుడుగా, ఆయన ప్రియమైన ప్రజలుగా, ఆయన యందు నమ్మిక ఉంచిన వారుగా ఆయన మహిమ పొందాలని, నిన్ను సృష్టించిన వాడు నీ యందు మహిమ పొందాలని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడని, నీ ప్రాణ రక్షణ క్రయధనముగా ఐగుప్తు దాస్యత్వాన్ని, దాస్యములో ఉన్న నిన్ను బదులుగా కూషును శబాను అని చెబుతూ, నీవు నా దృష్టికి ప్రియుడవైన చూసారా, ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నాకు ఈ వాగ్దానం వచ్చింది, నేను నిన్ను ప్రేమిస్తాను. అప్పటి నుంచి శ్రమల కాలం మొదలైపోయింది. ప్రేమ ఎప్పుడు మరణమంత బలమైంది. విశ్వాసము ఎప్పుడు పరీక్షల గుండా వెళ్ళాలి. నా విశ్వాసం నాకు చెప్పాడండి, నేను దర్శనం చూశాను, నిన్ను ఒక మెట్టు ఎక్కిస్తున్నాను. 4 గంటల ఆశీర్వాదం. నేను తల్ల కిందులైపోయానండి ఈ సంవత్సరం అంతా. అదే 24 గంటలు. నేను రక్తవర్ణ వస్త్రము అన్నాడు. ఇప్పుడు నాతోటి ఇది నిన్ను వృద్ధి పొందించే సంవత్సరం, తిరిగి చిగిరింప చేసే సంవత్సరం. ఎందుకంటే అంతగా నీవు దేవుణ్ణి నమ్మాలి. బహుశ్రేష్ఠుడు, 10,000 మందిలో ప్రియుడు, అతి శ్రేష్టమైన నామము కలిగిన వాడు, నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడను కాదు. ఎప్పుడైతే నీవు దేవుని పాదాల యొద్ద ఉంటావో, ఆయన రక్షణ కొరకు కనిపెడతావు. ఇప్పుడు చెప్తున్నాడు, నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు నీవేమేమి కోల్పోయావా? తూర్పు నుండి నీ సంతానమును, పడమటి నుండి నిన్ను, అంటే తూర్పు పడమర కాదు, ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ టు ద సెట్టింగ్ ఆఫ్ ద సన్, అంటే సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు. ఇప్పుడు చెప్తున్నాడు, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞించు, బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు. చూసారా, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్. కనుక దూరము నుండి నా కుమారులను, భూ దిగంతముల నుండి నా కుమార్తెలను, నా మహిమ నిమిత్తము కనుక ఒకటే చెబుతున్నాడండి, నేనే వారిని కలుగు చేసి తిని, నేనే వారిని పుట్టించిన వాడిని. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆనుకుంటావో, దేవుడే సత్యము అని నువ్వు నేర్చుకుంటావు, ఎప్పుడైతే నీ జీవితంలో జరిగే ప్రతి కార్యము దేవుని మహిమ చొప్పున, క్రీస్తు యేసు ఐశ్వర్యము నా ప్రతి అవసరం తీర్చాడు. నన్నుగా సేవకు పిలిచినది. ఎటువంటి శ్రమల గుండా వెళ్ళానంటే పిలవలేదేమో, ఇదంతా అబద్ధమేమో. కానీ ఈరోజు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అటువంటి కఠినమైన శ్రమల గుండా నన్ను నడిపించి, ఒకానొక దినమున ఇంకా అయిపోయింది నా అని అనుకున్నాను. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. గాలికి కుట్టినట్లు నేను కొట్టబడలా. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుడైపోదునేమో. నన్ను నేను నలగొట్టుకున్నాను. నీవు నలగొట్టాల్సింది మనుషుల్ని కాదు, నలగొట్టాల్సింది దేన్ని కాదు,
ఎప్పుడైతే నీ మనస్సును నువ్వు నలగొడతావో, అభ్యాసము చేస్తావు, సాధన చేస్తావు, నిన్ను నాశనం చేసేది ఏదైనా ఉంది అంటే అవి నీ కోరికలు, నీ మనసు. కానీ నీ ప్రతి హృదయ వాంఛ తీర్చేవాడు దేవుడు. కోరిక అనేది, వాంఛ అనేది చాలా తేడా. ఈ రోజునైతే దేవుని యందు మీకు బహు వినయముగా నేను చెప్పేది, నేను నడిచిన మార్గం నాకు తెలుసు. నా దేవుడు నాతో తోడుగా నడిచాడు. కఠినమైన మార్గము, ఇరుకైన మార్గము, నిందల మార్గము, అవమానముల మార్గము, ఒంటరితనము, నిద్రలేని రాత్రులు అన్నీ ఉన్నా తినబుద్ధి కాని రాత్రులు, కుంగి కుంగి కుమిలి కుమిలి ఏడ్చిన రాత్రులు. ఏ రోజునైతే దేవుని మార్గం ఇలాగే ఉంటుంది. నేను ఈరోజు అనేక మందికి చెప్పగలను, స్థానం కోసమా? ఒకవేళ ఆ స్థానం నీకు ఇవ్వాలి అంటే అది దేవుడు ఇవ్వాలి, నువ్వు పోరాడి గెలుచుకునేది కాదు. దేవుడు ఇచ్చే దానికోసం ఈ లోకం యావత్తు ఎదురు చూస్తుంది, మానవుడు తప్ప. దేవుడు పిలిస్తే సూర్య చంద్ర నక్షత్రములు ఆగిపోతాయి, మానవుడు తప్ప. బైబిల్ ఒకటే చెప్తుంది, నీ హృదయము నాకు కావాలా? ఆయన హృదయాన్ని ఇవ్వగలవా? ఆయనకి నీ జీవితాన్ని సమర్పించగలవా? 8 రోజులు వెళ్ళిపోయాయి, రోజులు వెళ్ళిపోతాయి. వచ్చేదాన్ని ఆపలేం, పోయేదాన్ని ఆపలేం. కాల ప్రవాహంలో కలిసిపోయేవాడిగా ఉంటావా? కాలాన్ని తిరిగి చరిత్రగా నువ్వు రాయాలి అంటే, అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలి అంటే, ప్రతి విషయంలో కూడా నేను నేర్చుకుంది ఒకటి, అపార్థము, తొందరపాటు, ఆవేశం. ఈ 3 ఉన్నాయి లోకం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, మనిషిని కాదు, దేవుని. ఏమై ఉంటుందబ్బా? ఆవేశపడకు, అది నాశనానికి దారి. ఓర్చుకుంటాను. తొందరపాటు, నిదానమే ప్రధానం. నా మనసా, నాలో ఎందుకు తొందరపడుతున్నావు? వెయిట్. తగిన సమయం కోసం ఎదురు చూడు. ఈ రోజున ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు. దేవుడు నీ పక్షాన, మీ యావత్తు సృష్టిని సృష్టించింది నీ కోసమే. ఎప్పుడైతే మనుష్యులు పాపం చేశారో, సృష్టి ఏం చేసింది? నాశనం చేసి పాడేశాడు దేవుడు. ఈరోజు నీ పక్షాన దేవుడు ఉండగా నీకు విరోధి ఎవడు? ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందా, నా సాక్ష్యం చెప్తే సరిపోలేదా? ఇంతగా నన్ను ప్రేమించి, పేరు పెట్టి పిలిచి, చెయ్యి పట్టుకొని లేవనెత్తి నడిపిస్తున్న దేవా, నీ కృపా మహిమైశ్వర్యమునకు, నీ అత్యధికమైన ఆశీర్వచనమునకు మమ్మల్ని పిలిచిన దేవుడవైన నీవు నమ్మదగిన దేవుడవైన, ఎన్నిక లేని మమ్మల్ని పేరు పెట్టి పిలిచావని, గొప్ప జనాంగముగా చేశావని, మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకునేవారు, నీవే హెచ్చించువాడు. మా ప్రతి అవసరము నీకు తెలిసి ఉందని, ప్రతి బాధ నీకు తెలిసి ఉన్నదని నా అక్కమా సాక్ష్యం చెప్పమంటామా, నా జీవితం సాక్ష్యం చెప్పమంటామా. వీరికి అటువంటి నిరీక్షణ కలుగు చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.